కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత, దేశ రాజకీయాల్లో ఒక పేరున్నటువంటి నేత, మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లో ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రాంత రాజకీయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సోనియా గాంధీతో ప్రత్యేక చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిజంగా కూడా అంతర్గతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. బయట మనకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోయినా కూడా చర్చలలో సోనియా నమ్మినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంపీ బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి, ఈ జిల్లా నుండి కేంద్ర స్థాయిలో ఒక రాజకీయ మనుగడను సాగిస్తున్నటువంటి బలరాం నాయక్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నిజంగా కూడా బలరాం నాయక్ సార్ అంటే కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అనేక అవకాశాలు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వీడమని చెప్పినటువంటి అవకాశాలు వచ్చినా కూడా విడవకుండా సోనియా గాంధీ కుటుంబానికి ఒక విధేయతతో ఉన్నటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రస్తుతం దేశంలో ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో దేశంలో మీరు ఇప్పుడు రాష్ట్రంలో అడుగుతున్నారా, భారతదేశంలో? దేశవ్యాప్తంగా. మొదటగా దేశవ్యాప్తంగా లాస్ట్ టైం మీరు చూశారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు ప్రతి ఒక్క స్టేట్ను తిరిగి వాళ్ళ ఒక మేనిఫెస్టోతోనే కాకుండా, వాళ్ళు మేనిఫెస్టోలు అంటే వాళ్ళు ఫోర్ ఫాదర్ నుంచి వాళ్ళు చేసిన వాళ్ళ గ్రాండ్ మదర్ కానీ ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా నెహ్రూ గారు కానీ, మీరు భారతదేశం గురించి అడుగుతున్నారు కాబట్టి నేను వివరాలు చెప్పవలసిన అవసరం వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళకు బడుగు బలహీన వర్గాలకు ఒక సెక్టర్ను, ప్రతి ఒక్క సెక్టర్ను గౌరవిస్తూ, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క నాగరికతను వాళ్ళు చూసిన ఫ్యామిలీ కాబట్టి ఏదైనా కానీ వాళ్ళ అన్ని కులాలకు సమానతగా తీసుకుపోయి ఈ దేశానికి పరిపాలన చేయాలనే ఒక కాన్సెప్ట్, ఒక ఉద్దేశంతో ఉన్న ఫ్యామిలీ. ఆ రోజుల్లో మోతీలాల్ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ, ఏ విధంగా అంటే ఇప్పుడు బీదోళ్ళకు చెందేది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఒక అప్లికేషన్ పెడితే ఆ వివరాలన్నీ వాళ్ళకి ఇవ్వవలసిన ఒక ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 100 రోజుల పని, ఎవరు వలసల పోకుండా ఇవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. 100 రోజులు ఎక్కడ పని అక్కడే చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు తమరు అడుగుతున్నది భారత రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నట్టు లాస్ట్ టైం మీరు చూశారు. జస్ట్ ఒక 30 ఎంపీలు అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే, మరి అక్కడ వరకు ఎందుకు వచ్చిందంటే ఒక బీజేపీ వల్ల విప్లవం వల్లనే వాళ్ళు చేసే ఏవి కూడా పెద్దగా లేవని చెప్పేసి 400 నుంచి 200 చిల్లర వరకు 300 వచ్చేసిందంటే వాళ్ళ విప్లవం అయినట్ట కాదా? అది కూడా 1-2% లోపలనే కాంగ్రెస్ పార్టీ పోయింది. అది కాంగ్రెస్ పార్టీ కానీ, మాతోని కూటమి ఉన్న పార్టీ కానీ, సిపిఎం నేషనల్ వైజ్గా మేమిద్దరం పొత్తులే ఉన్నాం. పొత్తులున్న పార్టీలు కూడా 1-2% పోయింది. కాబట్టి పోయినసారి పోయింది, ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలు కానీ, సంవిధాన్ అంటే మేము బడుగు బలహీన వర్గాలకు మేము ఏం చేయాలనేది ఒక సంవిధానం, అంబేద్కర్ గారి ఆశయాలు. సంవిధానం అంటే అంతే కదా, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ఆ రాజ్యాంగానికి తప్పకుండా ఆ రాజ్యాంగంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు బీసీ సెక్టర్ కానీ, బంజారాస్ కానీ, అటుపోతే ఎస్సీస్ కానీ, ఎస్టీలు ఆదివాసులకు ఒక వాళ్లకు రావాల్సిన హక్కు ఈ భారతదేశంలో ఇది ఎక్కడ లేని హక్కు, ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తప్పకుండా మనం దానికే నడిపించాలి, ఆ విధంగానే మనం పరిపాలించాలి అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా మేనిఫెస్టోలను తీసుకొచ్చి, మేనిఫెస్టోలు అంటే మనం ఏమేమి ఇవ్వాలనేది కాకుండా అది సంవిధానాల్లో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు రాజ్యాంగం ఏ విధంగా రాశారో ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి చేస్తుంది. ఈసారి చూస్తాం. ఓకే సార్, అంటే
దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ రాజకీయాలలో కీలకమైన ముద్ర వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 15 సంవత్సరాలు అంటే 2014 తర్వాత ఒక సందర్భంలో ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. అంటే ఒక 10 ఏళ్ల పాటు కొంత అది స్థానాన్ని దేశవ్యాప్తంగా కోల్పోయింది. మరోవైపు బీజేపీ అనుకున్నంత కూడా సీట్లు రాలేదని చెప్తున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ దేశ సామాజిక ఉద్యమాలలో మమేకమై సాగుతున్నప్పటికీ, దేశ భద్రత కోసం మాట్లాడుతున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసినటువంటి ఒక ఏదైతే సామాజిక సోషల్ మీడియా ప్రత్యేకతలు ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అందుకోలేకపోతుంది? ఇప్పుడు జనరల్గా మీరు చూసారా, వ్యవసాయదారుల మీద, కిసాన్కే వాస్తే రైతుల మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఒక మంచి ఉద్దేశపూర్వకంగా తెచ్చిన ఆర్డినెన్స్ కాదు కాబట్టే కదా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డినెన్స్ క్యాన్సిల్ చేశారు, పంజాబ్లో స్ట్రైక్ చేశారు, మీరు చూశారు రైతులు. అదే ఒకవేళ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి, బడుగు బలైన వర్గాలకి ఇది మంచి జరుగుతుందంటే వాళ్ళు ఉద్యమం ఎందుకు చేసేవాళ్ళు? కాబట్టి వాళ్ళది ఏంటంటే ఒక హిందూ మతానికే పరిమితమై హిందూ ఒక ఇజానికి తీసుకొచ్చి వాళ్ళు గెలుపుతుందో తప్ప, మనమేంటంటే స్వతంత్రం తెచ్చిన పార్టీ, పూర్తి అందరు బడుగు బలైన వర్గాలు అన్ని కులాల అతీతంగా కలుపుకొని పోవాలనే ఒక కాన్సెప్ట్, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక విధానంతో మనం పోతున్నాం మన కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక హిందూ ఇజాని మీద ప్రోత్సహించాలనేది ఒక కాన్సెప్ట్లో వాళ్ళు రావస్తే రావచ్చు. దానికి వాళ్ళు ఎక్కువ వచ్చింది, వాళ్ళు ఏదైనా చేస్తే చేయవచ్చు కదా. ఏం చేస్తున్నారు? అండర్ గ్రౌండింగ్లో పార్టీల ఎకనామికల్గా మనం ఎప్పుడు అట్లా చేయలేదు. ఇవాళ నోటు మార్పిడి చేశారండి, 1000 కోట్ల రూపాయల కుంభకోణం. ఇవాళ ఐటీలో ఏం కుంభకోణం జరుగుతుంది, ఇవాళ ఫార్మాలో ఏం కుంభకోణం జరుగుతుంది, ఇవాళ అగ్రికల్చర్లో ఏం కుంభకోణం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా కరప్షన్ జరుగుతుంది 10 years నుంచి, విపరీతమైన కరప్షన్. నోట్ల మార్పిడి చేసిన డబ్బులు మనం ఎప్పుడు అట్లా చేయలేదే. ఒక 20 రూపాయల నోట్లు మార్చమని మన్మోహన్ సింగ్ నేను ఉన్న క్యాబినెట్లో పెట్టుమంటే కూడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మార్పిడి చేస్తూ డబ్బులను ఇట్లా చేస్తూ వాళ్ళు చిగజలి చేసి గెలుస్తున్నారు. వాళ్ళు ఇంకేమో చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఎంతోమంది పార్లమెంట్లో వాదించాము, మీకు ఓట్లు మిషన్ ద్వారా కాదు, 4 రోజులు నడపండి ఎలక్షన్, కానీ మనం బ్యాలెట్ పేపరే పెడదామని చెప్పేసి మనం ఎన్నోసార్లు పార్లమెంట్లో ఉంటుంది. పానిక పాని, దూద్కా దూద్, పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అయిపోతుంది. మాన్యువల్ వేయండి, ఓట్లు వేయండి, మాన్యువల్ ఓట్లే లేరా. ఇలా సాఫ్ట్వేర్ అనేది మీకు తెలుసు. ఇలా ఇక్కడ నుంచి మాట్లాడితే అక్కడ మాట్లాడుతాను. ఇవాళ గూగుల్ పేలు ట్యాపింగ్ చేస్తాను, వాట్సాప్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇవ్వరికి అది మానవుడు చేసే పని, అది చేస్తూనే ఉన్నాడు, ట్యాపింగ్ అయిపోతుంది. దేశ రాజకీయాలలో ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇప్పుడు చూశారు మీరు, ఇప్పుడు ఇది ఇప్పుడు చేస్తున్నారు ఏది, కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ చేస్తున్నారు. డీలిమిటేషన్ చేస్తే 60-40 అవుతుంది. మన దగ్గర మధ్యప్రదేశ్ ఉన్నది. మధ్యప్రదేశ్లో ఎంత? 200 చిల్లర, 300కు సీట్లకు డబుల్ త్రిబుల్ చేస్తే ఎంత పెరుగుతుంది? ఇప్పుడు వాళ్ళకు మనకు సౌత్ను వాళ్ళ అసలు లెక్క చేయడం లేదు. సౌత్ అంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్లస్ తమిళనాడు. మనకు సౌత్ వాళ్ళకు ఒక 500-600 సీట్లు అయిపోయినాక ఇక్కడ 300 సీట్లు ఇక్కడ పెరిగితే వాళ్ళు మన లెక్క ఎందుకు చేస్తారు? వాడు గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించుకుంటారు. అసలు మనకు సౌత్లో వాళ్ళు లెక్క చేస్తలేడు. ఇప్పుడు తెలంగాణ విభజన అయిపోతే మనం ఆంధ్రులతో ఎట్లా కొట్లాడినామో, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళే తీసుకోపోతున్నారని చెప్పి ఉద్దేశంతో కొట్లాడితే మా తెలంగాణ మాకు కావాలని మనం అనుకున్నప్పుడు మన చిన్న రాష్ట్రాలకు మన లాభం జరుగుతుంది అనుకున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఆలోచన చేసి దాన్ని ఇరుముడిపి దాన్ని ఇంకో మార్పిడి చేసి ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తున్నారు. వినండి సార్, డీలిమిటేషన్లో ఏమైతుంది, మన దగ్గర 100 సీట్లు పెరిగితే వాళ్ళ దగ్గర 200 సీట్లు పెరుగుతుంది. మన దగ్గర 150 పెరిగితే వాళ్ళ దగ్గర 300 పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ సీట్లు ఒక 500-600 సీట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు పార్లమెంటు కావాల్సింది 1/3 మెజార్టీ. మనకి ఏం సరిపోతాం వాళ్ళ దగ్గర? అప్పుడు సౌత్లో వాళ్ళు మంత్రులు ఇవ్వకపోయినా పర్వాలేదు, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఫండ్ రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా మనకు నష్టం చేసే మార్గదర్శిగా తీసుకొస్తున్నాడు మోడీ గారు. దానితో పాటు ఇలా రైతులకు కానీ ఇలా మంచి కానీ చెడు కానీ మనకు అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కరప్షన్ ఎక్కడ లేదు. మనం ఏమైనా చెప్పినా
అవునండి, బ్యాలెట్ పెట్టు. దూద్ కా దూద్, పానీ కా పానీ. పెరుగు పెరుగు, నీళ్ళు నీళ్ళు అయిపోతాయి. పెట్టరాదు. నువ్వు చిత్తశుద్ధే కదా, నీకు చిత్తశుద్ధి ఉన్నావు కదా, చేయి. ఓకే సార్, అంటే మీరు చెప్పిన దానిలోనే ట్యాంపరింగ్ జరగడం వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందంటారా మీరు? అవును, 100%. ఓకే, మరి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేనే చెప్తున్నాను. బ్యాలెట్ అప్పుడు కూడా లేదు కదా, అప్పుడేమైనా చర్చ పెట్టారా? ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అవును, అప్పుడు కూడా బ్యాలెట్ క్రమక్రమంగా తీసేసుకుంటూ వచ్చారు కదా. అప్పుడు మీరు పార్లమెంట్ లో కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అప్పుడు మేము ఎలక్ట్రానిక్స్ పెట్టినప్పుడు మాకు ఎవరు అడగలేదు కావాలని. నువ్వు ఎలక్ట్రానిక్ మాకు కావాలి, వద్దు మాకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ పెట్టేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది ఇవాళ నాకు ఆకలి అయింది కాబట్టి నాకు అనుమానం వచ్చి అడుగుతున్నా. ఆ రోజుల్లో మీకు అనుమానం రాలేదు. మరి ఆ రోజుల్లో కూడా పెట్టినప్పుడు కూడా రాజీవ్ గాంధీ తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు జనతాదళ గవర్నమెంట్ వచ్చిందా రాలేదా? మరి మేము బ్యాలెట్ పేపర్ చేసేది ఉంటే మాకు వచ్చు కదా. మరి దాంట్లో కూడా మేము నిజాయితీగా ఉన్నాం. నేను ఇవాళ మేము అంటున్నాం, సరే మీరే నిజాయితీ పరులు, ఓకే పెట్టండి మాన్యువల్ పెట్టండి. ఎలక్ట్రానిక్స్ ఎందుకు? మాన్యువల్ ఓటింగ్ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని మీరు అనుకుంటారా? అత్యధిక సీట్లు గెలుస్తుంది అనేది ఒక భాష అయితే, ధర్మం అనేది ఉన్నదని నడుస్తుంది అనేది మాత్రం ఏర్పడుతుంది. కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, లేకపోతే జనతాదళ గెలుస్తుందా, నేను దాని జోలికి పోవడం. ధర్మం అనేది ఒక క్వాలిటీ అనేది జరుగుతుంది. మాన్యువల్ ద్వారా ఎన్నికలు జరగాలనేది మీ డిమాండ్? నా డిమాండ్ ప్రధానంగా. దేశ రాజకీయాలలో ఉన్నారు, పార్లమెంట్ లో ఒక మంత్రిగా పనిచేశారు. జరుగుతున్నటువంటి వాటి మీద రాహుల్ గాంధీ కూడా అనేక చోట్ల ప్రశ్నిస్తున్నారు కాబట్టి మాన్యువల్ అనేది మీకు అవసరం అంటున్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, నేను కూడా ప్రశ్నిస్తున్నా. డీలిమిటేషన్ కూడా జనాభా ప్రతిప్రతిగా చేసిందనుకో, ఏ విధంగా చేస్తున్నారు అది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళ 11th సెన్సెస్ అంటారు, ఒకసారి 12th సెన్సర్ అంటారు. ఏ సెన్సెస్ భావన చేస్తున్నది ముందుగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి, చేయాలి. నువ్వు తర్వాత అన్ని చేసుకొని బిల్ పాస్ చేసేందుకు పార్లమెంట్లో పెడితే మెజార్టీ మీకు ఉంది, మేమేం చేయాలి దాన్ని? ఇక్కడ రెండు విషయాలు చూడండి సార్, మీరు రెండు అంశాలు ఏవైతే, ఒకటో బ్యాలెట్, రెండో అంశం ప్రధానమైనది ఏంటంటే దక్షిణ భారతదేశం. అంతే, అంటే దక్షిణ భారతదేశానికి కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, అవును, జనాభా రీత్యా కానీ, అవును, రాజకీయాల్లో కానీ ఇప్పటికే వెనుకబడి ఉంది. ఈ ఏదైతే పార్లమెంటు స్థానాలు పెంచినట్లయితే, అట్లాంటప్పుడు ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి అనుబంధంగా ఉన్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అదే చంద్రబాబుకు శిష్యుడు ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆ పార్లమెంట్ స్థానాలను యాక్సెప్ట్ చేస్తారంటారా? కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల మీద ఆయన నడుస్తారంటారా? ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారు నిన్న కాదు మొన్న 3 days ముందు TV9 మాట్లాడి ఢిల్లీలో మాట్లాడినప్పుడు గివెన్ యువర్ ఆల్ యువర్ స్టేట్ యువర్ బ్యూరో కార్డ్స్ కూడా మీడియా సోదరులు వచ్చారు. ఓకే, అటెండెంట్ టు యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ వచ్చారు. వచ్చినప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్స్ మీడియా సోదరులు వచ్చినప్పుడు మేము అదే చెప్తున్నాం, మీరు జనాభా పదిగా చేస్తున్నారా డీలిమిటేషను, లేకపోతే మీరు ఏ సెన్సెస్ తీసుకొస్తున్నది ముందు చెప్పండి. ఆల్ పార్టీ మీటింగ్ మాట్లాడే ముందుగా అలా పార్లమెంట్లో ఒప్పుకున్న తర్వాత మీరు బిల్లు పెట్టండి. పార్లమెంట్ ఒప్పుకోకముందే, మీరు డిస్కషన్ చేయకముందే డైరెక్ట్ వచ్చి బిల్లు పెడితే మేము ఏం చేయాలి? చేతులు ఎత్తుమంటాను, నేను ఏం చేయాలి? మెజార్టీ వాళ్ళకు ఉన్నది, అది కాదు కదా. ఫస్ట్ పార్లమెంట్లో పెట్టండి, డిస్కషన్ చేయండి, గివెన్ యువర్ ఆల్ పార్లమెంట్ మెంబర్ ఒప్పుకుంటే అప్పుడు బిల్లు పెట్టండి. ఏ ఆలోచన లేకుండా బిల్లు పెట్టేసి పాస్ అని అనిస్తే ఎట్లా? అట్లా స్పీకర్ 2-3 బిల్స్ అట్నే పెడితే స్పీకర్ మీద విశ్వాస తీర్మానం పెట్టినాం, 100 members సంతకం పెట్టినాం. పెడితే స్పీకర్కు తీసిండ్రా? తీయలేదు. వాళ్ళ మెజారిటీ ఉన్నది, ఇట్లా కాదు అట్లా అని చెప్పి చేసుకున్నారు. ఇంకొక విషయం సార్, అంటే రాష్ట్ర రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు 2014 తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు సోనియా గాంధీ. అంటే సోనియా గాంధీ నిర్ణయం వల్లనే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా సుష్మా స్వరాజ్ కూడా ఒక భాగస్వామ్యం చేస్తారు, బలంగా వాదించారు. మీరు కూడా పార్లమెంట్లో మీ వైపున మీరు కృషి చేసి, అంటే వరంగల్ ఎంపీలతో పాటు తెలంగాణ ఎంపీలందరూ కూడా 100%. ఇక్కడ తెలంగాణ తెచ్చింది మేమే. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ కాదు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడుగా నేను పరిగణలోకి తీసుకుంటా. కానీ విశ్లేషణ చేసి
ఆ రోజుల్లో గాంధీ గారు విశ్లేషణ చేసి నెహ్రూ గారు విశ్లేషణ స్వతంత్రం ఎలా సాధించారు ఉండవచ్చు. నువ్వు కొట్లాడినా కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో నేను కాదని అంటలేను, కొన్ని సంవత్సరాలు నువ్వు కొట్లాడినా కావచ్చు. నీకు డిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది? నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు టీడీపీ పార్టీలో, టీడీపీలో మంత్రి చేసినావు. నువ్వు 1962 నుంచి తెలంగాణ పోరాటంలో లేవు. కేసీఆర్ గారు జస్ట్ నౌ ఇవర్ ఒక 5-6 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత మేము అందుకున్నాం, దానికి పార్లమెంట్ లోపల పండుకున్నాం మేము. కేసీఆర్ గారు నాయకుడు కాదని నేను అంటలేను, ఉద్యమకారులు ఆయన కూడా ఒక నాయకుడు. కోదండరామ్ కూడా కొట్లాడి, జయశంకర్ కూడా కొట్లాడి, కొంతమంది ఆనాడు కూడా స్వతంత్రం దిన అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ గారు కూడా కొట్లాడిన. మరి సుభాష్ చంద్రబోస్ ఒక మిలిటరీనే తయారు చేసిండు, ధైర్యానికి ముందు చేసిండు, గొప్ప నాయకుడు. మరి అలాంటి చరిత్ర ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఈయన కూడా పోరాటం చేసిండు. కానీ తెలంగాణ నేనే తెచ్చిందంటే మాత్రం నేను ఒప్పుకోను. 2009లో సోనియా గాంధీ పుట్టినరోజున ఒప్పించిన తెలంగాణ ప్రకటించడానికంటే ముందు అంతర్గతంగా సోనియా గాంధీ కుటుంబం బలరాం నాయక్ తోటి మాట్లాడి అంటారు. 100%. నాకు మేడం అది కాదు, ఇలా జగన్ కు కూడా ఇలా చెప్తా, జగన్ ఇంటనే ఉంటారు రేపు వీడియో. జగన్ గారు కూడా సంజాయించమన్నది మేడం 3 సార్లు 4 సార్లు పోయినా నేను. నన్ను ఈ విధంగా చూడగాదు, సోనియా గాంధీ ఎంపీగానే చూసింది. ఒక పార్టీని మేము కమిటెడ్గా ఉన్నాం వ్యక్తుల గురించి, ఆమె ఎప్పుడు కూడా పార్లమెంట్లో వినేది. కాబట్టి మా కమిటెడ్గా ఇంటి పార్టీ ఫ్యామిలీగా మాకు మెంబర్గా మాకు పరిగణనలో తీసుకున్న తల్లి సోనియా గాంధీ గారు. ఒకరోజు మేము అందరం పోయినాం, ఎంపీలమందరం. మేడం किसान ऐसा मर जा रहे, बच्चे ऐसे मर जा रहे, स्टूडेंट पूरे मर जा रहे, क्या करना मैडम, नहीं जा सक रहे गाँव पे, गए तो हमारे को आंख में आंसू ला रहा, दिल में अलग हो जा रहा, क्या करना मैडम, हमारा अपनी पार्टी पे कुछ ना भी एक स्टेप लेना पड़ता है. मैं क्या करूँ नायक చెప్పాను, తెలంగాణ एक दे दो मैडम पूरा कूल हो जाता అని చెప్పాను. అదే మాట మీద మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిండు చంద్రశేఖర్, 10 సంవత్సరాలు పరిపాలించిండు. తర్వాత వాళ్ళ బిడ్డ కూడా ఒక స్టేజ్కి వచ్చింది, వాళ్ళ కొడుకు కూడా హరీష్ రావు కూడా, అదే సంతోష్ రావు అట, ఆయన ఎప్పుడో వచ్చిండో ఆయనకు తెలియదు, ఆయన సంతోష్ రావు అట, వీళ్ళందరూ కూడా కాగలిగిండు. ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కడిది? కేసీఆర్ ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ? కేటీఆర్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. తెలంగాణ కేటీఆర్ సాధించిండా, లేకపోతే హరీష్ రావు సాధించిండ్రా? 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఇవాళ రైతులకు 6 గ్యారెంటీలు ఇస్తలేడని అంటున్నారు. 6 కాదు, మేము నువ్వు ఏమి ఇస్తున్నావు గ్యారెంటీ? ఎకనామిక్ సిస్టమ్ చూడు, నువ్వు ఎంత అప్పులు చేసినావు. 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ అప్పులకు అప్పులు కట్టాలి. ఇప్పుడు మేము ఒక గ్యారెంటీ కాకపోతే ఇంకో గ్యారెంటీ ఇచ్చినాం కావచ్చు. మేము బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం, దాని తర్వాత కాస్మెటిక్ మెస్ ఛార్జ్ పిల్లలకు హాస్టల్లో ఇస్తున్నాం, దాని తర్వాత బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఎకనామిక్ సిస్టమ్ ఏంటిది? మొన్న 3000 కోట్లు ఇచ్చినాం, అంతకుముందు 9000 కోట్లు ఇచ్చినాం, 4000 కోట్లు ఇచ్చినాం, మొన్న 85 ఎంతో తక్కువ ఇచ్చి 4000 కోట్లు ఇచ్చినాం దాదాపుగా. మళ్ళా పోతే 9000 కోట్లు అంతకుముందు ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చినాం ఒకటేసారి. మరి ఈ ఎకనామిక్ ఎక్కడి నుంచి తేయాలి? మేము రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి తేగలుగుతాడు? నువ్వు చేసిన పని ఏంది? లక్షలాది వేలాది కోట్ల రూపాయలు అప్పులపాలు చేసి తెలంగాణను ముంచేసి మళ్ళా పోయి గడ్డ మీద ఉండి కేసీఆర్ ఉన్నకాడ ఉన్నాడు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని అంటలేను, మేము కూడా కాళ్ళు మొక్కినాం. ఇవాళ చెప్తున్నాం ఓపెన్గా, అందరూ కాళ్ళు మొక్కినాం. ఒక మనిషి ఒక జాగల మధు యాస్కి గారు, ఒక జాగల పొన్నం ప్రభాకర్, ఒక జాగల బలరాం నాయక్, ఒక డివైడ్ చేసి కష్టపడితే తెలంగాణ తెచ్చినాం. మేము మా తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ తెచ్చినాం. ముఖం బట్టి నా ముందు మాట్లాడు మా లంచండి. తెలంగాణ ఇచ్చే రోజు కేసీఆర్ హౌస్ లో లేడు, కేటీఆర్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. పెద్దగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. నువ్వు ఏంటిదో చెప్పు, నువ్వు ఈ అప్పు ఎందుకు ఎట్లా చేసినావు చెప్పు. హరితహారం మీద ఎంత అప్పు చేసి చెప్పండి, చెట్లు నాటి మీరు ముందు లెక్కలు మీరు చూపించండి. ఏ ఉత్తమకారుని నిన్ను నౌకరిచ్చినావు? ఏ ఉత్తమకారునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు? ఓకే సార్, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించారు, కాంగ్రెస్కు పట్టం కట్టి 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది.
2023లో జరిగిన తర్వాత ఈ పరిస్థితులలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం అంటే లోకల్ గ్రౌండ్లో ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే నెట్వర్క్ని ఇప్పటికీ దాన్ని అభివృద్ధి పరచకుండా ఆ సిస్టమ్ను డెవలప్ చేసుకోకుండా ఇంకా ఎందుకు అవుతాను దాని మీద మీరు అధిష్టానంతో మనం మాట్లాడారా? చూడు అన్నా, మీరు అన్నది వాస్తవమే. చైర్మన్ ఇవ్వాలని ఉన్నది, డైరెక్టర్లు ఇవ్వాలని ఉన్నది, పోస్టులని ఫిల్ఫిల్ చేయాలన్నది. వచ్చిన కాడ నుంచి 4th గ్రూప్ ఫిల్ఫిల్ చేసినామా? గ్రూప్ 4th బ్రేక్ ఇన్స్పెక్టర్ ఫిల్ఫిల్ చేసినామా? దాని తర్వాత గ్రూప్ 2 ఫిల్ఫిల్ చేసినామా? గ్రూప్ 1 కూడా ఫిల్ఫిల్. ఇవన్నీ కూడా ఉద్యోగాలన్నీ ఇచ్చాం. మరి కేసీఆర్ 10 సంవత్సరాల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? టీచర్ సెలక్షన్ డిఎస్సి ఎందుకు పెట్టలే? మేము డిఎస్సి పెట్టాం. పెట్టకపోయినా మళ్ళా వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోండి. మీరు చైర్మన్లు ఇవ్వాలంటే ఇవాళ రేపు మా దగ్గర ఎకనామిక్ సిస్టమ్ చాలా తక్కువ ఉంది. ఓకే, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఇవాళ నిన్న 3,000 కోట్లు ఎందుకు వేసినాం? 6,000 కోట్లు ఒకటే 9,000 కోట్లు ఎందుకు వేయలేకపోయినాం? ఎకనామిక్స్ గ్రోత్ అని కూడా మనం 6 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే పిల్లగాడు ఉన్నాడు అనుకో, చందన బ్రదర్స్కి పోతాం. 6 పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మామూలు బట్టల షాప్లో పోయి కొనుక్కుంటాం. ఎకనామిక్ సిస్టమ్ ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఇచ్చిన ఈ పోస్టులు ఇవే చైర్మన్లు అనుకోండి. ప్రజలు 6 గ్యారెంటీల తర్వాత మనం పెట్టింది కరెంట్ ఫ్రీ ఇస్తామని అన్నాం. అంతకుముందు వయసాదారులకు ఇస్తామన్నాం, కానీ మనం ఇంటి కరెంట్ ఫ్రీ ఇస్తామని అనలేదే. ఇలా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి చైర్మన్ కొంత ఫుల్ఫిల్ చేయడంలో, చైర్మన్ ఎందుకు ఫుల్ఫిల్ చేసిండు? చైర్మన్ అయితే మనకు బండి ఇవ్వాలి, మనకు పెట్రోల్, అన్నీ కథలు ఎక్స్పెండిచరు, దానికి కొంత టైం పడుతుంది. కొంచెం అసలుబాటు అయితే అది కూడా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాం. రేపు ఏం చెప్పి పొద్దున్న లేస్తే కేటీఆర్ మన హరితారంలో ఎన్ని పైసలు తిన్నాడు హరీష్ రావు చూపెట్టు. మనం హరీష్ రావుకు నేను ఛాలెంజ్ చేస్తా. హరీష్ రావుకు నాకు 30,000 కోట్ల రూపాయలు ఒక హరితారం చెట్లు నాటేందుకు చేసిన ఫైల్ చూడమనండి, పెట్టుమని చెప్పండి. వేలాది కోట్ల రూపాయలు తినేసి ఇవాళ ఏదో మాట్లాడితే ఎట్లా? మాకు కూడా పనులు కాలేదు, మేమేదో పెద్దగా అయినామని ఏం లేదు. అని కాకపోతే కొంత మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ఎంప్లాయీస్ గన్మెన్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు బోనస్ ఇవ్వాలి. ప్రధానంగా పోలీసు వాళ్ళు చాలా మంది రిటైర్మెంట్ చచ్చిపోతున్నారు. 12,000 కోట్లు రావాలి. 12,000 కోట్లు రావాలి. 12,000 కోట్లకు నిన్న 3,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పిండ్రా రైతులు? మాకెట్లా చేస్తే చేయాలి, మీరు ఏం చేస్తే మాకేంది? వాడు కేటీఆర్కి ఎకనామిక్ సిస్టమ్ తెలియదా? హరీష్ రావుకు తెలియదా? కూర్చోమనండి, కమిటీ కూర్చుండబెడతారు. ఒక విషయం సార్, దేశ రాజ్యానికి ఏం ఇన్కమ్ వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే వాళ్ళు నక్సల్స్ తోటి పోరాటం చేసిళ్ళు, డిఫరెంట్ యాక్టివిటీస్లలో ప్రాణాలకు తెగించి ముందు వీళ్ళు. అలాంటి పోలీసు వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి కనీసం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వం నడుస్తున్నట్ట లేనట్ట? ప్రభుత్వం ఎకనామిక్ సిస్టమ్ మనకు వచ్చే పైసలు ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఏంటిది, మనం జిఎస్టీ కడుతుంటే వాళ్ళకి ఎంత ఇస్తాను మనకు, అది మనం ఆలోచించాలి. ఆలోచించి ఒక ముసినది తెచ్చినాం, దాన్ని రొటీన్ వైజ్ చేద్దాం. డబ్బులు ఏదో విధంగా ఈ గవర్నమెంట్ నడిపించాలని 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. వాళ్ళు 1వ తారీఖు జీతాలు కూడా ఇవ్వాలి. ఇంతకుముందు ఈ రిటైర్మెంట్ డబ్బులు ఈ 12,000 crores ఉన్నాయి ఎవరికి రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చేటి. ఈ 12,000 crores కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అయినా అప్ప, లేకపోతే ముందు వచ్చిన అప్ప. కాంట్రాక్టర్లు అందరూ ₹1 ఇవ్వకుండా గవర్నమెంట్ వదిలేసారు. వీళ్ళకు ఎంప్లాయీస్కు రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్కి ₹1 ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఈ 2 సంవత్సరాలు అయిన అప్పు ఎంత? అంతకుముందు అయింది 8,000 కోట్లు. మనకు వచ్చినాక 3,000 2,000 ఎంప్లాయీస్, ఇది కూడా ఆగిపోయింది. వాళ్ళకు 12,000 కోట్లు. ఇవాళ హరీష్ రావు ఏదో అసెంబ్లీలో మాట్లాడతాడు 6 గ్యారెంటీ. ఎవడు నమ్ముతాడండి? కేటీఆర్ మాట్లాడే మాటలు ఎవడు నమ్ముతాడు? వాళ్ళ ఇంటికి చెందుతుంది అది. నువ్వేం తిన్నావు సంపాదించుకున్నది చెప్పు ముందుగాల. కాళేశ్వరంలో ఇంత డబ్బు ఎందుకు ఖర్చు అయింది? లక్షలాది వేలాది కోట్ల రూపాయలు. హరితారంకి ఎంత అయింది? మిషన్ భగీరథకి ఎంత అయింది? ముందుగా లెక్కలు చెప్పు. మాఫియాలు చేసి మొత్తం చేసినాక ఇవాళ కాంగ్రెస్లో ఒక ఫైల్ అవుతుందంటే 10 మందికి తెలుస్తుంది, కింది నుంచి పై వరకు.
నువ్వేం చేసినావు? చాటులో ముట్టులో పెట్టుకొని మొత్తం చేసుకొని ఇవాళ బయట మాట్లాడితే ఎవరు నమ్మేందుకు పబ్లిక్ ఏం సిద్ధంగా లేరు. నీ లెక్క ముందు చెప్పు, మా లెక్క చెప్తాం. ఎవరైనా ఏర్పడితే పెద్దాన్న చదివిస్తే నీకు ఎంత ఖర్చు పెట్టిరు నీ మీద అని అడుగుతారు పాతయి చిన్న తమ్ముడు. మరి ఈయనకెందుకు అడగకూడదు? మేము నీ లెక్క చూపెట్టు, మా లెక్క చూపెడతాం. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, అప్పగప్ప. సార్ ఒకటి ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలు చూస్తే మీ పరంగా ఆలోచిస్తే మంత్రిగా ఉన్నా లేకపోతే ఇప్పుడు ఎంపీగా ఉన్నా పదవి లేని సమయంలో కూడా ప్రజలతోటి ఒక కలిసి ఉన్నటువంటి ఒక నాయకుడు. రెండవది కాంట్రవర్షియల్ పర్సన్స్ కానీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తే కొండ సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూ, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూ, జీవన్ రెడ్డి ఇష్యూ, ఇన్ని అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ ఉంటాయి అంటారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మీరు ఏమంటారు దీన్ని? కుమ్ములాట అన్నది ఒక ఇల్లు ఉంది, ఇంట్లో అన్నదమ్ములు నలుగురు ఉంటుంది. నాన్నకు వచ్చే శాలరీ ఎంత, అమ్మ సంపాదిస్తున్న శాలరీ ఎంత, ఇద్దరు ఎంప్లాయీ ఉన్నారనుకో, మన మీద ఖర్చులు ఎంత అయిందని అర్థం చేసుకుంటే ఏ కుంభలాట ఉండదు. అనుమానాలతోని ఆ ఎంపీ సంపాదిస్తాడు, ఈ మినిస్టర్ అనుమానాలతోని ముడిగట్టి పంచాయతీ పెట్టుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. జీవన్ రెడ్డి గారికి పెద్ద మనిషి, ఒక తండ్రి లెక్క, ఒక బ్రదర్ లెక్క నేను 100% గౌరవిస్తాను, 100% రెస్పెక్ట్ ఇస్తాను. ఆయనకు మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినామా ఇవ్వలేదా? ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చామా? ఆయన గౌరవించామా? నీ ఆఫ్టర్ తర్వాత చెప్తా అది ఏంటిదో అనేది. మీకు గౌరవించి 2 టికెట్లు అయితే ఇచ్చాం కదా, పెద్ద మనిషికి అయితే గౌరవించాం కదా. మరి గౌరవించినప్పుడు నువ్వు కమిటెడ్గా పనిచేయాలనా లేదా? నేను ఎమ్మెల్యే టికెట్ అడిగినా, నేను కూడా నాకు ఎంపీ టికెట్ ఇచ్చాను. ఏదో దేవుడి దేవల్ల మీ అందరి అదృష్టం వల్ల నేను గెలిచినా బయటికి వచ్చిన. ఇక వచ్చిన తర్వాత నాకు మళ్ళీ నాకు ఇంకోటి కావాలంటే కూడా నేను నా కొడుకు కూడా 3 సార్లు పార్లమెంట్ ప్రెసిడెంట్, ఒకసారి వైస్ ప్రెసిడెంట్. మా కొడుకు కన్నా జూనియర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు చైర్మన్లు ఉన్నారు, డిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. మరి నాకు ఇవ్వలేదని నేను కూడా పోరాటం పెడితే ఎట్లా? పరిస్థితులు అనుగుణంగా ఉన్నప్పుడు మనం ఒక పెద్ద మనిషి నీకు అప్పుడు ఆ రోజుల్లో గౌరవించి నీకు మంత్రి ఇవ్వలేదా? 2 సార్లు నీకు మంత్రి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. 2 సార్లు నీకు టికెట్ ఇవ్వకపోతే తప్పు. టికెట్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చిండ్రు, మీకు బాగోగులు చూసారు, బాగోగులు కూడా చూసినప్పుడు నువ్వు కూడా కలుపుకొని పోవాలి. మరి అట్లా అనుకుంటే ఎస్టీ ఎస్సీల బడుగు బలహీన వర్గాలు ఎంతో దెబ్బలు తిన్నాయి ఉన్నాయి. మేము చంద్రశేఖరు ఏదో తప్పుదారి పోయిండు పార్టీలో, చాలా పెద్ద వ్యక్తి, సీనియర్ ఎస్సీ, ఆయనకి ఏమి ఇచ్చాము ఇప్పుడు దాకా? మళ్ళీ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక తప్పు కాలు పెట్టవచ్చు, తప్పును సరిదిద్దుకొని మమ్మల్ని సరిదిద్దుకొని పార్టీని ఒక తండ్రిగా నువ్వు నడపాలి. అంతేగాని కేవలం స్పెసిఫిక్గా నీకే బెనిఫిట్ అయితేనే నేను ఈ పార్టీలో ఉంటా లేకపోతే ఉండనంటే అది నాకు కరెక్ట్ కాదు. నాకు కూడా ఓడిపోయినప్పుడు చాలా మందికి వేరే వేరే పదవులు కూడా ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, నేను ఎమ్మెల్యే టికెట్ కాదు. తర్వాత పిసిసి ఇస్తామన్నారు. తర్వాత పార్టీ అనుకూలంగా పార్టీ ఒక హైకమాండ్ పార్టీ ఒక ఇది చూసుకుంటా వస్తుంది. ఒకటిసారి మరి ఒకటేసారి నువ్వు అనుకోండి నాకు రాలేదంటే టైం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల దాకా ఉద్యోగాలు ఎందుకు రాలేదు? ఉద్యోగాలు ఇప్పుడు మేము ఇచ్చినాం. ఏంటండి సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినామండి, గ్రూప్ 1 గ్రూప్ 2. ఎస్ సార్, కానీ ఇక్కడి ఏదైతే నేల ఉందో, ఇక్కడ ఏదైతే ఉత్పత్తి రంగాలు ఉన్నాయో వీటిని ఇప్పటికీ కూడా అంటే చాలా మంది రాజకీయ నాయకులు అర్థం చేసుకోకపోవడం ఈ ప్రాంత అభివృద్ధి మీద సరైనటువంటి దృక్పథాన్ని కనపరుస్తలేరనేటువంటి ఒక చర్చ. 10 మంది ఎమ్మెల్యేను 15 మంది ఎమ్మెల్యేను కూర్చోబెట్టు జీవన్ రెడ్డి గారు. మనం ఈ రాష్ట్రం సీఎం గారితో నువ్వు మాట్లాడకు, 10 మంది ఎమ్మెల్యేను కూర్చున్నపెట్టు, 20 మంది ఎమ్మెల్యేను కూర్చున్నపెట్టు. ఏం చేద్దాం? మన కాంగ్రెస్ పార్టీ మనకు పునాది ఇచ్చింది, ఆయనకి ఇంత గౌరవం ఇచ్చింది, ఎమ్మెల్యే చేసింది, మినిస్టర్ చేసింది, అన్ని చేసింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నువ్వు కొద్ది గొప్ప వెనక స్టెప్ వేయాలి. నువ్వేం చేసినావని చెప్పు ముందుగా. మేము ఇచ్చినామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ గౌరవించింది ఆయన, రాహుల్ గాంధీ గౌరవించారు, ఎంతో మంది గౌరవించారు. మరి ఆ గౌరవానికి కూడా నీకు ఇచ్చిన గౌరవానికి కొంతసేపు ఓపిక ఉండకపోతే ఎట్లా పార్టీలు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చిన్న తరహా పరిశ్రమలు లేదా పెద్ద తరహా పరిశ్రమలు ఇలాంటి ఏర్పాటు కోసం ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి విభాగం ఉంటుందో వేల కోట్ల రూపాయలు, ఉదాహరణకు వరంగల్ జిల్లాకే ఒక 2000 కోట్ల రూపాయలు ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. పెట్టాడు కదా కేసీఆర్ దెబ్బ పెట్టిపోయింది. ఇక్కడ రైతు బంధు ట్యాపకు ఒకసారి 1000 కోట్లు, ట్యాపకు 3000 కోట్లు, 9000 కోట్లు, 10,000 కోట్లు పోగా మిగిలింది ఏముంటుందండి? అప్పుడు ఈ రైతు బంధు, ఈ రైతు రుణమాఫీ అందరికి ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు లేదు కదా, మరి బతుకుదెరువు కోసం కూడా చూపించకపోతే ఎట్లా? మీరు అర్థం, నేను ఇప్పుడు చెప్పిన థీరీ చెప్తున్నాను. నేనేమో రాంగ్ అండర్స్టాండింగ్ తీసుకోకపోతలేదు. ఉన్నది మీరు కూడా సమాజంలో ఒక మీడియాలో ఒక ఆఫీసర్ గా ఒక పెద్ద హోదాలో ఉన్నారు. గవర్నమెంట్ను అర్థం చేసుకోగలుగుతారు, ప్రజలను అర్థం చేసుకోగలుగుతారు, దేశాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా దేవుడు దేవల్ల, రాముల వారి దేవల్ల ఈరోజు ఎప్పటికప్పుడు వర్షం పడుతుంది. కరువు రాలేదు, ఇంకా మనకు ఇవన్నీ కూడా రాలేదు. ఫస్ట్ రాగానే మనం ఆల్రెడీ లాస్లో ఉండగానే రైతు బంధు ఏకో, రుణమాఫీ ఏకపోని అంటారు. మీరు రుణమాఫీ ఒకటిసారి చేస్తామంటే 20,000 కోట్లు అంటే 20 కోట్లు కాదు, 20,000 కాదు, 20,000 కోట్లు మనం ఇచ్చేస్తాం. ఇచ్చినామా లేదా? మళ్ళా 9,000 కోట్లు వేసినామా లేదా? మళ్ళా రైతు బోనస్ వేసినాం. ఇన్ని పైసలు పోతుంటే అరే ఒక కాలువకి ఇంత ఉన్నది, ఆ కాలువలో గండి పడ్డ చెరువు మొత్తం నీళ్ళే అదే పోతుంటాయి. ఇంకా నీళ్ళు ఎక్కడ మిగిలినాయి? తాగినందుకు కూడా లేవు. ఒక చిన్న ప్రశ్న సార్ నాది, మీకేం చెప్పినా ఇప్పుడు పార్లమెంట్ అంటే ఒక ఉద్యోగస్తులుగా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు మీ జీవితాన్ని కొనసాగించారు కదా. సాధారణంగా మనకు అంటే ఇంకా చర్చకి ఎక్కువ వెళ్ళకుండా 1928వ సంవత్సరంలో తయ్యబ్ జీ అనేటువంటి ఒక ఇంజనీర్, అంటే మీకు ఎందుకు అడుగుతున్నా అనేది చెప్తాను నేను. తయ్యబ్ జీ అనేటువంటి ఒక ఇంజనీర్ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను చూసి అజంజాయి బిల్లు పెట్టాడు. ఒక దేశంలో ఒక 5-6 ప్రాంతాలకు మాత్రమే కరెంట్ ఉంది, అందులో వరంగల్కి ఉంది, విమానాశ్రయం ఉంది, ఇక్కడ ఉపాధి కల్పించాడు. అప్పుడు పత్తి 4,000 ఎకరాలు ప్లీజ్ 4,000 ఎకరాలు మాత్రమే. అంటే నేను ఈ పార్టీలు పక్క పెట్టండి, 4,000 ఎకరాలు మాత్రమే. ఇలా 4 లక్షల ఎకరాలు పత్తి ఉన్నా కూడా ఆ పరిశ్రమ లేదు. రెండవది, ప్రజల నాయకుడిగా ఈ ప్రాంతానికి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకురావడం కోసం మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, సెంట్రల్లో ఇక్కడ మీకు పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ ప్రయత్నాలు ఏమన్నా కొనసాగించేటువంటి అవకాశాలే ఉంటే దాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మీ పార్లమెంట్ నియోజకవర్గం తప్పకుండా మేము కూడా ఎంపీలను కూడా పోయి డబ్బులు అడుగుతున్నాం, మాకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం. వేరే ఇప్పుడు మీరు ఒక కంపేర్ చేయాలి సార్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రకి ఎన్ని డబ్బులు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇచ్చారు? ఆంధ్రకు ఒకవేళ జనాభా లెక్క ప్రకారం ఇస్తే మాకు కూడా జనాభా లెక్క ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాను నేను మోడీ గారికి. తెలంగాణకు ఒకవేళ మీరు జనాభా ప్రకారం అదే జనాభాకు మీరు ఆంధ్రకు లక్షలాది వేలాది కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు ప్రతి ఒక్క రోడ్డుకు ఇన్ని కోట్ల వేలాది కోట్లు ఇచ్చారు, రైల్వే మార్గం ఇచ్చిండ్రు, ఇంకోటి ఇచ్చిండ్రు, డిఫెన్స్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. మరి మా స్టేట్ ఏం పాపం చేసిందండి? ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి పోసినామంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి, నీకు కూడా ఓటేసినాం, నీకు కూడా 8 మంది ఎంపీలను గెలిపించినాం, నువ్వేమి ఇచ్చినావు మా రాష్ట్రానికి? ఇవాళ మేము మా డబ్బంతా రైతులకు పెట్టిన చంద్రశేఖర్ గారు పెట్టారు, మంచిదే, రైతులకు ఇవ్వమని పెట్టారు. ఎకనామిక్ సిస్టమ్ కూడా మేము చూసుకోవాలి కదా. అప్పుల పాలు ఎందుకు చేసినప్పుడు నువ్వు ఎకనామిక్ సిస్టమ్ చూసుకుంటా రైతులకు చూడనుంటుంది. ఇప్పుడు మనం అప్పులు కట్టకపోతే మళ్ళీ డబ్బులు ఇస్తలేరు వాళ్ళు, జీతాలకే డబ్బులు మిగిలేదు. రేపు అప్పులు కట్టకపోతే, ఇంట్రెస్ట్ కట్టకపోతే, జిఎస్టీ కట్టకపోతే ఈ రాష్ట్రానికి ఎకనామిక్ సిస్టమే పరిపాలనకు. ఆ రోజుల్లో కరెంట్ ఫ్రీ లేదు, ఉందా? అజంజాయి బిల్లు కట్టారని తమరు సబ్జెక్ట్ వస్తున్నా. ఆ రోజుల్లో అజంజాయి బిల్లు కట్టడానికి ఆ రోజుల్లో మనం కరెంట్ ఫ్రీ కాదు, బియ్యం ఫ్రీ కాదు, బస్సులు ఫ్రీ కాదు, ఏది కూడా ఫ్రీ లేదు. కాబట్టి వచ్చిన ఈ మెరుగుపడి ఇప్పుడు 20,000 కోట్లు రుణమాఫీ, మళ్ళీ 9,000 కోట్లు ఇట్లాంటివి ఉంటే పరిశ్రమలు ఎందుకు తయారు కావు? పైసలు అంతా కూడా వన్ సైడ్ పోతున్నది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మీడియా సోదరులు కూడా, పెద్ద మనుషులు అందరూ, మన సోదరులు, మన అన్నలు,
మాకు చాలా గౌరవిస్తాను నేను మీడియాను. ఎందుకంటే ఒక ప్రజల ఒక మనోభావాలను బయట పెట్టేదే, ఒక విప్లవైతికంగా విప్లవాలు పెట్టేదే మీడియా. కాబట్టి మీడియా సోదరులకు ఎప్పుడు తప్పు పట్టదు నా ఉద్దేశం. నేనైనా నా కడుపు కాలినప్పుడు నాకు తెలుస్తుంది ఎవరికి పోయి చెప్పుకోవాలరా అని. కాబట్టి మనకు ఎప్పుడైనా ఆదుకునేది మీడియా సోదరులు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా ఒక డిస్ట్రిక్ట్లా పెట్టి ఒక మీడియా పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఛానళ్ళు ఒకటి కావాలి, ఎన్టీవీ కానీ ఇంకోటి కానీ. దేశాన్ని ఎకనామిక్ సిస్టంలో ఎకనామిక్ ఎంత వస్తుంది మన రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఎవడో ఎంత చేసిండు, ఎందుకు ఇది చేసిండని అప్పుడు మీకు ఈ రాష్ట్ర పరిస్థితి తెలుస్తుంది. మేము దగ్గరుండి చూస్తున్నాం. నేను ఇప్పుడు మన హౌసింగ్కు మనకు 4,000 కోట్లు రావాలి. హౌసింగ్ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి వాళ్ళు మనకి ఇచ్చేదేమన్నా మనం 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం, 4 లక్షల రూపాయలు. వాళ్ళు ఇచ్చేది 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు నేను పోయి నాకు హౌసింగ్ అప్పచెప్పారు, డబ్బులు హౌసింగ్ డబ్బులు హౌసింగ్ మినిస్టర్కి వెళ్ళి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చేది స్టేట్ గవర్నమెంట్కి తేవాలని నాకు అప్పచెప్పారు. నేను పోయి ఎప్పటికీ మినిస్టర్ దగ్గర, హౌసింగ్ మినిస్టర్ దగ్గర కలుస్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్ను కలుస్తున్నాను. అమ్మ మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు అక్కడ నేను ట్రైబల్ నియోజకవర్గంలో ఉన్నాను, వాళ్ళకు డబ్బులు ఈ డబ్బులు ఆ డబ్బులు కల్పిస్తామంటే వాళ్ళు రిలీజే చేస్తలేరు. తిరిగి కోట్లు రావాలి సార్ ఇప్పటికీ అక్కడ నుండి సెంట్రల్ నుండి. ఒక్క మన ఇంద్రమ్మ ఇళ్ళ గురించే మనకు 6,000 కోట్లు రావాలి. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ పెంచారు. లేకపోతే వన్ సైడ్ ఒకటేసారి ఇచ్చి దిగేటోళ్ళు. కేంద్రం నుండి డబ్బులు రాకపోవడం వల్లనే ఇక్కడ స్టెప్ బై స్టెప్. అదేవిధంగా హెల్త్ కానీ నిన్న సాయంత్రము మణుగూరు హాస్పిటల్కి పోతే సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ఐ లేదు. ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలన్నా అదో 15 కోట్లు, ఇదో 15 కోట్లు. డెలివరీలు ఎన్ని అవుతున్నాయని అడిగిన. మనకు నెలకు గవర్నమెంట్ హాస్పిటల్ నేనే తెచ్చినది, 100 బెడెడ్ హాస్పిటల్ మణుగూరులో నేనే తెచ్చిన. డెలివరీ ఎంత అవుతుందని డాక్టర్ గారికి అడిగితే 100 డెలివరీలు అవుతున్నాయి సార్ అన్న. 100 డెలివరీ అంటే మరి సిటీ స్కాన్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కమస్కం హెల్త్కు రావాల్సింది దాదాపుగా 12,000 కోట్లు ఉన్నాయి మనకి. దాంట్లోకి 5,000 కోట్లు రిలీజ్ చేయండి అమ్మా అని ఫైనాన్స్ మినిస్టర్ని మొన్న బదిలాను. ఎందుకంటే అట్లీస్ట్ అన్ని హాస్పిటల్లో అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో దాంట్లో కార్మికులు పనిచేసే పిల్లలు జల్లలు వాళ్ళ ఫ్యామిలీ కదా. ఆదివాసులకు వాళ్ళు ఊరి కోసం బ్లడ్ టెస్ట్ చేసేటోడు సరిగా లేరు అక్కడ. అలాంటి సదుపాయాలు కావాలనే కదా మనం పోరాటం చేసేది ఇప్పుడు దాకా. కానీ కేవలమే తెల్ల బట్టలు దొరికినంత మాత్రాన మనసు లేదని అనుకోవడం తప్పు. బండ్ల మీద పోయినంత మాత్రం అట్లాంటి ఆలోచన ప్రజలకు కూడా మీ మీద లేదు. ఎందుకంటే మనం కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని రేపు పోయి హెల్త్ మినిస్టర్ని పోయి అడుగుతాను. నేను ఫర్టిలైజర్ అండ్ కెమికల్లో నేను మెంబర్. బాంబేలో మీటింగ్ అయింది. నేను ఒక ప్రశ్న అడిగిన, యూరియా తయారయ్యేది రామగుండం, ఆఫీసర్ ఏమో నోయిడాలో. अरे फर्टिलाइजर कहाँ बनता वहीं ऑफिस होना चाहिए. ऑफिस क्या कि दिल्ली में फर्टिलाइजर केमिकल तैयार होता क्या कि रामगुंड में. ये कैसा जी तुम लोग आपको लोग कैसा क्या समझ रहे అని చెప్పి నేను గట్టిగా కొట్లాడి ఇప్పటికి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆఫీస్ షిఫ్ట్ చేయలే. అక్కడ మీరు వచ్చారు కాబట్టి రైతులకు సంబంధించిన అంశం కాబట్టి అసలు యూరియా కొరతకు ఇతర దేశాల నుండి ఒక కారణం అయితే, ఇక్కడ ఉత్పత్తి కూడా లేకపోవడం అనేది ఒక కారణం అయితే, వీటన్నిటితో పాటు అసలు పాలను విష పదార్థంగా మార్చడంలో పాలకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా యూరియాను ఉపయోగిస్తారంటారు. దీనిపైన మీ దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఏమైనా నివేదిక ఉందా సార్? చూడు బ్రదర్, చూడన్న నివేదిక ఉండొచ్చు, ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నాకు ఎవిడెన్స్ లేనంత కాలం నేను మాట్లాడడం కూడా. ఫస్ట్ మనకు ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు యూరియా స్కామ్ నడుస్తుంది, ఏదో ప్రజలు అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు అనేది ఒక భాగం అయితే మనకు కంపల్సరీగా మనం రెడ్ హ్యాండ్గా దొరుకుతాయి. వాళ్ళ సంస్థలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. 100% తీసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు దేశ రాజకీయాలలో పార్లమెంట్ స్థానాలు పెరగబోతుంది, అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతుంది. కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పట్ల ప్రజల విశ్వాసం ఎట్లా ఉంది? నేను ఒకటి చెప్పాను నీకు, వాడు డీలిమిటేషన్ చేస్తే సౌత్ మొత్తం కాంగ్రెస్ వస్తుంది. ఇది నేను ఏకతంటగా చెప్పగలుగుతాను. అర్థం చేసుకునే పబ్లిక్, అర్థం చేసుకునే రైతులు, అర్థం చేసుకునేటోళ్ళు ఆడ మొగ మా చెల్లె అక్క ఎవరన్నా ఉంటే నార్త్ సౌత్లో పెరిగే సీట్లను బట్టి
డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారనేది ఒక పసిగట్టినట్టయితే తప్పకుండా మనకు అన్యాయం జరుగుతుంది. సౌత్ నాకు తెలిసినట్టు మనం ద్రవిడలో కావచ్చు, ఒక్కొక్కసారి పార్లమెంట్లో ఓల్డేజ్ ఉన్న అరే వాళ్ళు ద్రవిడ్ తెలంగాణలో ద్రవిడ్లో ఐసీ బాత్ కడితే అని అంటారు వాళ్ళు. అంటే ఒక ద్రవిడులకు మనకు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మనకు ఓపిక శాంతి తనం లేదనే ఉద్దేశంగా ఒక రౌడీ లెక్క ఆలోచిస్తారు. మనకు ఒక్క మాట సార్, దక్షిణ భారతదేశం ఉద్యమాలు ఇంటలెక్చువల్స్ నుండి స్టార్ట్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏముందో అంటే రాజకీయ పార్టీలన్నింటినీ కూడా దక్షిణ భారతదేశ ఉద్యమానికి తీసుకెళ్లడం కోసం కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అంతర్గత చర్చలు జరుగుతున్నాయి, కొంత బహిరంగ ప్రకటన. అదే అందులో మీ పాత్ర ఏంటి? మీ పెద్ద మా పాత్ర మేము ఏమంటామంటే కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ గుర్తు మా మీద ఉన్న కాపాడాలని మా ఉద్దేశం ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా మా ప్రజలే ముఖ్యం మాకు. మా ప్రజలకు సౌత్ లో ఏం కావాలన్నది మేము దానికి పక్షాన ఉంటాం. కాబట్టి మేము తెలంగాణ ఈవెన్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ హౌస్లో వండుకున్నామండి. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల తర్వాత పార్టీ, మనిషి ముఖ్యం, మనిషి తర్వాతనే దేవుడు. మనుషులను కాపాడుకోవాలి కదా. ఒక్క మాట సార్, మా పుడమి టీవీ తరఫున ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు తెలంగాణ పబ్లిక్ ఎవరు ఏమి చెప్పినా కూడా మాకు ఎకనామిక్ సిస్టంలో ఉన్న దానికి మాకు వచ్చే డబ్బులలో మేము అన్ని విధాలంగా పబ్లిక్ చేరేటట్టు అన్ని స్కీములు కూడా పబ్లిక్ చేరేటట్టు, ఇచ్చిన స్కీములు పబ్లిక్ చేరేటట్టు నేరుగా మేము రైస్ ఇస్తున్నాం, నేరుగా మేము కరెంట్ ఇస్తున్నాం, నేరుగా బస్సులు ఇస్తున్నాం, నేరుగా పెన్షన్ వేస్తున్నాం, నేరుగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది అవునా కాదనేది ప్రజలకే తెలవాలి. నంబర్ 1. నంబర్ 2, పాత పరిపాలనలో 6 గ్యారెంటీలు అంటారు, 6 గ్యారెంటీలు చెప్పని గ్యారెంటీలు కూడా మేము ఇస్తున్నాం. ఇవాళ కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జ్ వల్ల హాస్టల్లో లక్షలాది పిల్లలు ఇవాళ ఎంతో తిని స్కూల్కి వెళ్తున్నారు. బూట్లు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. దానితో పాటు 2 ఇయర్స్ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2B అన్నీ కూడా సెలెక్షన్ చేసాం. కాకపోతే ఎకనామిక్ సిస్టంలో కొంత వెనుకబడి ఉన్నాం. టీఆర్ఎస్ చేసిన పార్టీ కావచ్చు, వాళ్ళు చేసిన అప్పులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సరిగా మాకు ఇవ్వకపోవచ్చు. ఈ 2 దెబ్బలు తింటున్నాయి ఎకనామిక్ సిస్టంలో. కాబట్టి మేము అన్నీ కూడా కొన్ని ఏమనుకున్నామో కూడా ఇంకా ప్రజలకు ఎంతో చూడాలని అనుకున్నది కూడా చూడలేకపోతున్నాం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. రాబోయే కాలంలో మనకు ఎకనామిక్ సిస్టమ్ పెరుగుతుంది. రేపు రాబోయే కాలంలో సెంట్రల్ స్టేట్లో కూడా కాంగ్రెస్ రాబోయే ఉన్నది. కాబట్టి ఎకనామిక్ సిస్టమ్ పెరిగినప్పుడు ఈ ఎకనామిక్ అని మేము పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన దేశ అప్పులే కాదు, మన రాష్ట్ర అప్పులు కూడా తీరిపోతాయి. రాష్ట్ర అప్పులు తీరాలంటే, రాబోయే తరానికి ఇంప్లిమెంట్ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన స్కీమ్స్ అన్ని కూడా నేరుగా చేరుతున్నాయి. ఏ ఆఫీసర్ కాదు, ఏ పొలిటీషియన్ కాదు, ఏది లేకుండా డైరెక్ట్ చేరుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఉన్న అప్పు తీరాలి. మనం ఇంకో 100 సంవత్సరాలు ఫ్రీగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది తప్ప ఏ పార్టీతో సాధ్యం కాదని నేను చెబుతూ, మీరందరికీ కూడా మేము ప్రజల పక్షానే ఉంటాం తప్ప దాని తప్ప వేరే పక్షాన లేదు. మైబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అంటే దేశ రాజకీయాలలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, ప్రజానాయకుడిగా పేరొందినటువంటి బలరాం నాయక్ ఈ దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల మీద ఒక మంచి విశ్లేషణ చేశారు. నిజంగా కూడా ఏదైతే ఓటు ఉందో ఆ ఓటు బ్యాలెట్ ద్వారానే ఆ ఓటు సిస్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నారు. అది అయినప్పుడే ఈ దేశ రాజకీయాల్లో మార్పు జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లనే కొంత మేము ఇచ్చినటువంటి మాటలలో కొంత వెనుకడుగు వేస్తున్నాం. దానికి ఇంకా భవిష్యత్తులో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంశంతో పాటు దక్షిణ భారతదేశాన్ని దెబ్బతీయడం కోసమే అటు బీజేపీ ఈ ఏదైతే పార్లమెంటు స్థానాలను పెంచాలని చూస్తుందో అది ఒక కుట్రలో భాగంగా
జరుగుతుంది అనేది చెప్తున్నారు. అంటే దక్షిణ భారతదేశ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి, మరోవైపు దేశ ఉద్యమాలు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక ప్రజానాయకుడు బలరాం నాయక్ ఈ దేశ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, మహిబాద్ పార్లమెంటు ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మేము ఉన్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. అధికారంలో కేంద్రంలో లేకపోయినా రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రజానాయకుడిగా ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఎప్పుడు ముందుంటామని చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.